చెప్పండి మేడం. జాన్ మరియు తల్లి కదా. జాన్కు 4 సంవత్సరాలు. ఆ అబ్బాయి వచ్చేసి మానసిక అనారోగ్యంతో ఉంటాడు. ఈ అబ్బాయి 4 సంవత్సరాలు. చెప్పు ఈ అబ్బాయి వచ్చేసి వాళ్ళ అమ్మ చెప్పిన దానికి విరుద్ధంగా చేస్తున్నాడు. ఏం పేరు నీ పేరు? చెప్పు విరుద్ధంగా. మా పిల్లడు అప్పుడే కాదు. ఈ అబ్బాయి విరుద్ధంగా చేస్తుంటాడు. అతను ఉత్సాహం వచ్చినప్పుడు వాడికి వాడే చప్పట్లు కొట్టుకుంటూ వాడికి వాడే నవ్వుతుంటాడు. చెప్పేటప్పుడు అతను ఉత్సాహం వచ్చినప్పుడు చప్పట్లు కొట్టుకుంటాడు. మెల్లగా చప్పట్లు చెప్తున్నప్పుడు మధ్య మధ్యలోనే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. నవ్వుతూ ఉంటాడు. మేడం ఏంటి మేడం ఏంటి మేడం ఏంటంటే చెప్తావు ఏంటి అంటే చెప్తావు ఏంటి చెప్పేటప్పుడు సైలెంట్గా వినాలి. మధ్యలో నవ్వుకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ అయిపోయిన తర్వాత చప్పట్లు నీ మాట నేను వినాలా మేడం? నేను విన్నాను మేడం. మా అమ్మ మా నాయన మాట్లాడాలి. అంగన్వాడీకి వచ్చారు వాళ్ళ అమ్మ అవును వార్తం మన జాన్తో పాటు వాళ్ళ అమ్మ కూడా నిశ్శబ్దంగా కూర్చుంది. ఒకరోజు మరొక తల్లి ఏమైందంటే ఇలాంటి వాళ్ళు అందుబాటులో రావడం ఏం ప్రయోజనం వచ్చిన ప్రయోజనం ఏముంది? అలా అనకూడదు. వాళ్ళు సైన్యంగా ఉన్న మనం వాళ్ళని కలగొట్టుకొని సమానంగా అందరి పిల్లలతో పాటు సమానంగా చూసుకోవాలి. కాబట్టి వాళ్ళను అలా అనకూడదు. ఆ తర్వాత రోజు పిల్లలకు ఆటంకం అంటున్నాం కదా, అలా అనకూడదు. వాళ్ళను కూడా మన పిల్లలతో పాటు మన అంగన్వాడీ సెంటర్లో కలుపుకొని వాళ్ళని కూడా చూసుకోవాలి. అంటే లేదా వచ్చి కూడా కూర్చోండి జాన్తో పాటు అలా అనకూడదు. వేరే తల్లి చెప్తున్నా కూడా చెప్పకుండా సైలెంట్గా మరుసటి రోజు స్కూల్కి వచ్చినాడు. స్కూల్కి రావాలి. పంపిస్తాను రోజు స్కూల్కి. నువ్వు కూడా అలా సైలెంట్గా ఉండకూడదు. ఉన్నా కూడా మంచి విషయాలు చెప్పాలి. స్కూల్లో కూడా చెప్పాలి. టీచర్ ఏం మాట్లాడాలి? ఏం చెప్పలేదు. అందరి పిల్లలతో సమానంగానే మీ పిల్లలు కూడా చూసుకుంటాము. 10 పిల్లలు పరిచయం చేస్తాం. యాను అందో పద్మాదికుడు అందరు కలిసి జాయిన్ ఆడిపించుకోవాలి. అప్పుడే అందరితో సమానంగా పెరుగుతాడు. ఒకరిని సపరేట్ పెట్టకూడదు. మళ్ళీ పిలుచుకొని రావాలి. అందరు పోయి ఆడుకోవాలా. అయిపోయింది సార్. ఓకే మేడం, వెరీ గుడ్.